నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస చట్టం. ఈ పేరు వినగానే కోడళ్ళు భర్త తరపున అత్తమామల మీద, ఆడబిడ్డల మీద పెట్టే కేసుని అందరికీ తెలుస్తుంటుంది. కొంతమంది కోడళ్ళు కూడా అత్తమామల్ని, వృద్ధులైన అత్తమామలని, అలాగే భర్త తరపున బంధువుల్ని, ఉదాహరణకి చెల్లెల్ని కానీ వదిలిన మీద కూడా గృహహింస చట్టాలు తప్పుడు కేసులు చాలా పెడుతున్నాం. అసలు గృహహింస చట్టం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేక కోడళ్ళ చేత వేధింపబడిన అత్తమామలకు కూడా ఆ చట్టం వర్తిస్తుందా అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు డొమెస్టిక్ వైలెన్స్ చట్టంలోనే ఆడవాళ్ళకి ఈ చట్టం చాలా ప్రయోజనం ఇస్తుందండి. దానితో పాటు కోడళ్ళకే కాదు, వృద్ధులైన ఆడవాళ్ళు అంటే అత్తలు మరియు ఆడబిడ్డలకు కూడా కోడళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఎదురుతున్నాయని చాలామంది చెప్తున్నారు. అలాగే కోడలు మాత్రమే కాదండి, వారి ద్వారా ఏ ఆడవారు ఇబ్బంది పడిన కుటుంబంలో వారు కూడా గృహహింస చట్టానికి పెట్టేదానికి వారు కూడా అర్హులే. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు కట్నం కోసము మరియు ఇతర విషయాల కోసము కొంతమంది వేరేగా తప్పుడు కేసులు పెట్టి వృద్ధులైన అత్తమామలని, అలాగే భార్యతర బంధువులని చాలా విధంగా వేధిస్తున్నారు. దానికోసం సుప్రీంకోర్టు చట్టాలు కానీ మరియు భారత ప్రభుత్వ చట్టాలు కానీ స్పష్టంగా చెప్పున్నాయి. అవి ఏమిటంటే, చట్టం అనేది ఎవరి ఒక్కరికి సొంతం కాదు, ప్రతి ఒక్కరూ చట్టం దృష్టిలో సమానులనే విషయాన్ని. సాధారణంగా చట్టాలు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప కొందరికో న్యాయం అనేది దక్కేటట్టు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నది. అలాగే ఈ చట్టాలని భర్త తరపున బంధువులని, వాళ్ళ తోబుట్టువుల్ని బలి చేయడానికి తప్పుడు కేసులు పెట్టి వాడకూడదని కూడా సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో స్పష్టంగా చెప్పి ఉన్నారు. అలాగే కోడలి వల్ల భర్త తరపు బంధువులైన వాళ్ళ అమ్మ నాన్న, అంటే ఆ కోడలికి అత్తమామలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, వాళ్ళు ఆ అమ్మాయి ద్వారా గృహహింసకి బలైతే వాళ్ళు కూడా కోడల మీద గృహహింస చట్టం పెట్టేదానికి చట్టంలో అవకాశం ఉంది. ఈ గృహహింస చట్టాల గురించి నేను ఏ ఆడవారిని తప్పుగా చేసి మాట్లాడటం లేదండి. చాలామంది జరుగుతున్న విషయాల్లో చాలామంది వృద్ధులైన అత్తమామలు చాలామంది మానసిక క్షోభకు గురై వారు ఎవరికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే అలాంటి అత్తమామలు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీ కోడలు కానీ మరెవరైనా సరే మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తే మీరు ఆ వీడియోను, ఆడియోను సేఫ్టీగా దాచుకొని తద్వారా మీరు వారిపైన అదే గృహహింస చట్టాన్ని మీరు పెట్టవచ్చు. అలాగే వృద్ధులందరూ సీనియర్ సిటిజన్ కింద వస్తారు. అందుకని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా కోడలు కానీ ఎవరైనా కానీ ఇంట్లో బలవంతంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటి వేయాలని చూసినా కానీ, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ దానికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ రికార్డ్ చేసి సదరు కోర్టు వారికి కానీ పోలీసు వారికి కానీ ఎవిడెన్స్గా దాన్ని చూపించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ కోడలు మిమ్మల్ని ఇల్లు నుంచి గెంటి వేయడానికి ఆ ఇల్లు స్వతహాగా మీరు సంపాదించిన ఆస్తి అయితే మాత్రమే ఆ ప్రయోజనం, నేను చెప్పిన ప్రయోజనం మీకు అప్లై అవుతుంది. అలాగే వృద్ధులైన అత్తమామలు మిమ్మల్ని మీ కోడళ్ళు బలవంతంగా ఇంటి నుంచి తరిమేయాలని చూసినప్పుడు మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి సీనియర్ సిటిజన్ ప్రొటెక్ట్ యాక్ట్ కింద మీరు ఆ కోడల మీద కేసు పెట్టచ్చు. అలాగే మిమ్మల్ని బలవంతంగా బయటికి పంపించే అధికారం ఏ కోడలికి లేదు. కావున ప్రతి ఒక్కరు వృద్ధులు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడబడుచులు కావచ్చు లేదా అత్తమామలు కావచ్చు, మీ తప్పు లేకుండా మిమ్మల్ని బలవంత కేసులో పెడితే దాన్ని నిరూపించుకునే దానికి మీరు హైకోర్టులో స్క్వాష్ రూపంలో పిటిషన్ దాఖలు చేస్తే దానికి హైకోర్టు వారు ఆ కేసును విచారించి దానిలో మీ పాత్ర లేదని తేలితే మిమ్మల్ని ఆ కేసు నుంచి కూడా తొలగించే అవకాశం హైకోర్టు వారికి ఉంది. తద్వారా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ డొమెస్టిక్ యాక్ట్ వల్ల చాలామంది వృద్ధులు
అలాగే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చాలామంది వృద్ధులకి ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయండి. అలాగే వకీలెన్స్ నుంచి ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం రోజుకొక వీడియో లీగల్ పరంగా వీడియో లాంచ్ చేయడం జరుగుతుంది. దానిలో మీకు సలహాలు, సూచనలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. చట్టం అందరికీ సమానమే. తెలుసు కదండి మన స్లోగన్. చట్టం తెలియకపోయినా పర్లేదండి, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పండి. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. ధన్యవాదాలు.